ఏమవుతుందంటే చదువుకున్నాం, ఉద్యోగాలు వచ్చినాయి, పెద్దవాళ్ళు అయిపోయాం, ఎఫర్ట్స్ అంతా పెడుతున్నాం. ఈజ్ దట్ వాట్ యూ రియల్లీ వాంట్? Are we realizing that we are conditioned? ఇది ప్రయారిటీ నా లైఫ్లో అనేది కనిపిస్తుందా? ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ అనేది కనిపిస్తుందో, సూత్రం అదేనండి. నిరంతరం సుఖంగా ఉండాలి అనేది మనకు అవసరమైతే అది ఓన్లీ తీరేది ఏంటంటే రైట్ నాలెడ్జ్, రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్తో. అండ్ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్తోనే ఈ రెజల్యూషన్ అనేది వస్తుంది. అంటే ఆ క్లారిటీ, ఆ సమాధానం అంటారు హిందీలో. అంటే మన లోపల అష్యూరెన్స్, ఎస్ దిస్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ. ఎప్పుడైతే అది ఉండదో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాం. ఒకసారి ఒకటి రైట్ అనిపిస్తుంది, ఇంకోసారి ఇంకోటి రైట్ అనిపిస్తుంది. ఆ ల్యాక్ ఆఫ్ క్లారిటీయే ఈ అన్హ్యాపీనెస్ మన లైఫ్లో. దేని గురించి జ్ఞానం అంటే 3 విషయాల గురించి జ్ఞానం కావాలి మనకి. స్వయం జ్ఞానము, అస్తిత్వ జ్ఞానము అండ్ మానవ వ్యవహార జ్ఞానం. ఈ 7 రోజుల సిలబస్ ఇలా డివైడ్ చేసాం. మన గురించి మనం తెలుసుకోవటము, మనతో ఏదైతే కనెక్షన్లో ఉన్నాయో ఇంకొక మనిషి కానీ, వస్తువు కానీ, నేచర్ కానీ, సమాజం కానీ, అండ్ నా రోల్ ఏంటి, నేను ఎలా బిహేవ్ చేయాలి, ఈ 3 రకాల జ్ఞానాలు ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉందో అప్పుడు మన ఫండమెంటల్ క్వశ్చన్స్, ఏ సాధకుడైనా ఎక్స్ప్లోర్ చేస్తున్న క్వశ్చన్స్ ఇవే కదా. దీని గురించి ఇప్పుడు మన దగ్గర కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. మన గురించి మనకు కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ప్రపంచం ఎలా ఉంది అనేది కొంచెం అజంప్షన్స్ ఉన్నాయి. అండ్ ఏం చేస్తే ఏమవుతుంది అనేది మీద కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. సో టోటల్ సిలబస్ ఒకసారి చూస్తే బేసిక్ డిజైర్ ఇది, ఎప్పుడూ సుఖంగా ఉండాలనేది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే సరైన అవగాహన అండ్ సరైన భావం, సరైన ఆలోచన. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఉంటే ఏమవుతుంది అని అంటే మన లోపల కొన్ని జరుగుతుంది, బయట కొన్ని చేస్తాం. ఇది టోటల్ మన లైఫ్ యొక్క విస్తారం. సో ఈ పదాలు ఏం అర్థం కాకపోయినా పర్లేదు, సింపుల్గా ఇంకే మళ్ళీ 4th డే మళ్ళీ కవర్ చేస్తాము. బట్ సింపుల్గా చెప్పాలి అంటే ఈ 3.1 నుంచి 3.3 మనకి బాబు మోహన్ ఫేమస్ డైలాగ్ ఉంది, ఏంటి అది, అంతే. సో ఈ మూడింటిని మన తెలుగులో జ్ఞానము, వివేకము, విజ్ఞానము, ఈ 3 ఫేమస్ పదాలు కదా.
ఇప్పుడు ఆలోచించారా ఈ 3 పదాలకి మీనింగ్ ఏంటి అని? ఒక వస్తువు ఎలా ఉందో అలా చూడగలగటానికి ఉపయోగపడేదాన్ని జ్ఞానము అన్నారు. ఉన్నది ఉన్నట్లు చూడగలిగితే మనకి జ్ఞానం ఉన్నట్లు. ఒక వస్తువుని ఎలా ఉందో అలా చూడగలగటం. అలా చూసిన తర్వాత నేనేం చేయాలి అనే క్లారిటీ, నా గోల్ ఏంటి, నా రోల్ ఏంటి, దాన్నే వివేకము అన్నారు. ఈ లక్ష్యం పట్ల స్పష్టత, నేనేం చేయాలో స్పష్టత. ఆ సంబంధం ఎలా ఉందో అలా చూడడం. మీ వారు కాదండి, ఆ హస్బెండ్ అనే రిలేషన్షిప్లో ఎలా ఉందో అలా చూడడం. దాంట్లో మీ వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీ రిలేషన్షిప్ అయితే ఉంది కదా, ఆ సంబంధాన్ని ఉన్నది ఉన్నట్లు చూడడం. డే 3. గెయినింగ్ ఏముండదు, ఉందా లేదా, కంటిన్యూస్గా అవసరంలా. ఒకసారి నీకు కంటిన్యూస్గా హ్యాపీగా ఉండాలా, కంటిన్యూస్గా జ్ఞానం తీసుకుంటూ ఉండాలా, ఏది ప్రయారిటీ? అది కన్వీనియంట్ కాదు, అది గోల్, అది డిజైర్. ఓకే, అదే లక్ష్యం అంటే. అక్కడైనా మొదలుపెట్టింది, మీరు ఏ పని చేసినా అందుకోసమే చేస్తుంది. నేను చెప్తే చేస్తున్నారా, నేను చెప్పకపోయినా చేస్తున్నారా? ఈ వర్క్షాప్కి వచ్చినందు మాత్రాన మీరు మార్చట్లేదు కదా. ఈ వర్క్షాప్కి వచ్చినా చూసి ఉండొచ్చు, బట్ చేస్తుంది అయితే దానికోసమే కదా. అయితే ఇది ప్రైమరీ. వస్తువులు కూడా దీని బై ప్రోడక్టే. మనం వస్తువుని సంపాదించుకుంటున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తువులు? మనకు సరైన అవగాహన ద్వారానే కదా. ఒక అవగాహన ఉంటేనే కదా ఒక విషయం పట్ల. అయితే ఈ మొత్తం ఈ సృష్టిలో మన రోల్ ఒకసారి చూస్తే మనకి ఏంటి ఈ నాలెడ్జ్ వల్ల అంటే, ఎప్పుడైతే మనిషికి 3 ఉంటాయో ఈ వ్యవహారం అనేది మ్యూచువల్లీ ఫుల్ఫిల్గా ఉంటుంది. నేను హ్యాపీగా ఉంటాను, నా పనులు ఇంకొకళ్ళ హ్యాపీనెస్కి దోహదం చేస్తాయి. ఇది వర్క్. మ్యూచువల్ ప్రాస్పరిటీ అంటే ప్రకృతితో నా పని సరిగ్గా ఉంటుంది, మనుషులతో పని, ప్రకృతితో నా పని. ఇలా ఎప్పుడైతే ఉంటుందో సమాజంలో ఈ వ్యవస్థ అనేది ఉంది కదా. మార్నింగ్ అక్కడే మొదలుపెట్టాం, గుర్తుందా? 4 ఆర్డర్స్ ఉన్నాయి కదా. అదేమో ప్రకృతిలో సార్వభౌమ వ్యవస్థ, ప్రకృతిలో ఆర్డర్, సమాజంలో ఆర్డర్. ఎప్పుడైతే ఇది మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇస్తామో, వాళ్ళు ఇంకొకరికి ఇస్తారో, ఇదే మానవీయ పరంపర. దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్ జరుగుతుంది చూడండి. ఈ 3 లేవు. మన బిహేవియర్ అనేది మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్గా ఉందా, మ్యూచువల్లీ హార్మింగ్గా ఉందా? నేచర్తో యాజ్ ఎ రిజల్ట్ సొసైటీ అనేది ఖండాలుగా ఉందా, అఖండంగా ఉందా? సో మనం నెక్స్ట్ జనరేషన్కి ఈ పరంపర అనేది, ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా, అసలు మనం ఉంటామో ఉండమో, 2025 నుంచి 2030 లోపు యుగానికి అంతము, ఇవన్నీ ఉన్నాయి కదా. సో సొల్యూషన్ ఇక్కడ ఏంటి? మనిషి
ఈ అండర్స్టాండింగ్ లేకుండా ఏ పనైనా చేయొచ్చు. ఈ అండర్స్టాండింగ్తో ఏది చేయాలో అదే చేస్తాడు. ఏ పనైనా చేయొచ్చు మనిషి. సో ఏంటి రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? దేన్ని అంటున్నారు రైట్ అండర్స్టాండింగ్ అని? ఏ అవగాహనతో అయితే సామరస్యంగా బ్రతకగలమో ఆ అవగాహనని రైట్ అండర్స్టాండింగ్ అంటున్నాం. ఏంటి ప్రూఫ్ ఏంటి నా జ్ఞానం ఉందని? ప్రూఫ్ ఏంటంటే యు ఆర్ లివింగ్ హ్యాపీలీ. ప్రూఫ్ ఏంటంటే యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు యువర్ ఫ్యామిలీ హార్మనీ అండ్ సొసైటీలో నా రోల్ ఏంటి? యు ఆర్ రికగ్నైజింగ్, యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ అండ్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు నేచర్. ఇది ప్రూఫ్. నేచర్ పట్ల సెన్సిబుల్గా ఉంటున్నామండి. అంటే మా వ్యవహారాలు కొన్ని మార్చుకున్నాం అనమాట. నేచర్ పట్ల కాన్షియస్గా ఉంటున్నాం అండ్ సొసైటీ పట్ల కూడా రెస్పాన్సిబుల్గా ఉంటున్నాం. బట్ ప్రాబ్లం ఆ మొదటి రెండింటితోనే వస్తుందండి. సో ఎందుకంటారు? ఈజీ కాబట్టి అవి. అండ్ ప్రూఫ్ లేదు కాబట్టి ఆ రెండింటికి. ఇక్కడ ఈ రెండింటికి ప్రూఫ్ ఇమీడియట్గా కనిపిస్తుంది కదా. ఒక్క రాంగ్ థాట్ వచ్చిన వెంటనే లోపల పెయిన్ స్టార్ట్ అవుతుందా లేదా? ఒక్క మాట పరుషంగా మాట్లాడంగానే అటు నుంచి రియాక్షన్ వస్తుందా లేదా? సొసైటీలో నేచర్లో అంత క్విక్గా రావు రిజల్ట్. ఇంకోటి కూడా అండి, మనకి బయట దృష్టి ఎక్కువైపోయింది. వీఆర్ సో మచ్ అబ్సెస్డ్ విత్ ద గెటింగ్ రికగ్నేషన్, గెటింగ్ ద నేమ్, గెటింగ్ హ్యాపీనెస్. బీయింగ్ మీద చాలా తక్కువ అయిపోయింది. కష్టం ఎందుకు అంటే చేయట్లేదు కాబట్టి. అది ఎందుకు కష్టం ఏంటంటే వీఆర్ నాట్ ప్రయారిటైజ్డ్ ఇట్. ఇప్పుడు మీ ఇంట్లో మీకు చిరాకు లేకుండా, కోపం లేకుండా సంవత్సరం ఉన్నారండి. మీకు ఎవరు వచ్చి ఏం మెడల్స్ ఇస్తారు చెప్పండి? ఇప్పుడు మీ పిల్లలతోనూ మీ వారితోనూ మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సంవత్సరం ఉన్నారు ఇంట్లో. మీకు ఏ ప్రెసిడెంట్ అవార్డు వస్తుంది? మైండ్లో ఇంత చెత్త ఉంది మరి. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో కూడా మనమే ఆలోచించేస్తున్నాం. సో జాగ్రత్తగా వినండి, ఇది క్లారిటీ, ఇది లివింగ్. ఇప్పుడు ఏమైందంటే ఈ రెండిటికి మధ్య సంబంధం తెగిపోయింది. 10 పుస్తకాలు చదువుతున్నాము, 10 మంది గురువుల దగ్గరికి వెళ్తున్నాం. ప్రూఫ్ ఎక్కడ? ఇక్కడే కదా ప్రూఫ్. ఇప్పుడు ఏమైందంటే దీన్ని తీసేసి ఇది నాకు వచ్చు అని మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాం. అండ్ ఎందుకు ఈ రెండు తీసేసి ఇక్కడ పని చేస్తున్నామంటే ఇక్కడ క్రేవింగ్ ఎక్కువ ఉంది. మనకి బయట నుంచి వచ్చే క్రేవింగ్ ఎక్కువ. ఒకళ్ళు మనకి పొగడతనము, నేము, ఫేము, ఈ పేరు, తర్వాత వచ్చే వస్తువులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకి ఏషణాలన్నీ ఉన్నాయి. సో నాలుగు విషయాలు నేను తెలుగు చాలా సంవత్సరాల తర్వాత రాస్తున్నానండి. ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మైథునం, సెక్స్, 4 విషయాలు.
ఇది ప్రైమరీ లెవెల్లో మనం చేసే యాక్టివిటీ. సో ఒక గృహస్థ జీవితంలో ఉన్నాం కాబట్టి ఇది మానవ చేతన, ఇది అమానవాయ చేతన. ఇక్కడే కనుక మన లైఫ్ అంతా ఉంటే ఇక్కడ ఉన్నాం అన్నమాట. భౌతికం ఫిజికల్ లెవెల్లోనే ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే మంచి వాళ్ళు కోట్ అండ్ కోట్ సొసైటీలో ఉన్నారో మనం దీని నుంచి కొంచెం బయటపడ్డాం. కానీ ఇక్కడ ఉంది కదా లోకేషణ, అంటే పేరు, కీర్తి, నలుగురు మంచిగా అనుకోవాలనేది, అది కూడా ఒక క్రేవింగేనండి. ఇక్కడ ఇరుక్కుపోతాం. అది కూడా అండి ఇంటలెక్చువల్ ఎంటర్టైన్మెంట్ తప్పు కాదు, ప్రూఫ్ లేకుండా ఉంటే తప్పు. ఏంటంటే ఇప్పుడు మొబైల్ వీడియో చూస్తున్నాం కదా, ఒక రకమైన ఇమీడియట్ గ్రాటిఫికేషన్ వస్తుంది కదా. 10 పుస్తకాలు చదవటం, 10 మంది దగ్గరికి వెళ్ళటం కూడా ఇలాంటిదే. తగ్గటం కాదు, వాట్ ఈస్ దట్ ప్రూఫ్? జస్ట్ ఇది సెంటర్ అయితే అన్నీ అయ్యే తగ్గిపోతాయండి. మీ చేతిలో ఏం లేదు, యూ హ్యావ్ టు పుట్ ద రైట్ థింగ్స్ ఇన్ ద సెంటర్, అంతే. ఇప్పుడు మన లివింగ్ అనేది సెంటర్లో ఉందా లేదా మీ లైఫ్లో చెప్పండి? నోయింగ్ సెంటర్లో ఉందా, లివింగ్ సెంటర్లో ఉందా? లివింగ్ సెంటర్లో ఉంటే ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తాయి కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఐఎమ్ సెర్చింగ్ సంథింగ్, దట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. లేదండి, మనం ఏమనుకుంటున్నామంటే ఇది కాకుండా వేరే చేస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నాం. బరువు ఎత్తుతుంటే బలం వస్తుంది, బరువు ఎత్తగలిగే కెపాసిటీ పెరుగుతుంది. అవునా? జిమ్ ఇదేనా, జిమ్ టెక్నాలజీ. 1 kg బండిల్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ చేతికి 2 kg ఎత్తగలిగే సామర్థ్యం వస్తుంది. అవునా? మనిషికి ఈ లివింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి సత్యాన్ని తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, సమాజాన్ని వదిలేసి నువ్వు ఈ లొకేషన్, దాన్ని ఏమంటారు, ఈ ఈశ్వరుడు ఏంటి సత్యం అనే దాన్ని కనుక్కోవటం. ఓకే, దీనే తపస్సు ద్వారా అన్నారు కదా. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే ఈ 4 ఆయామాల్లో జీవిస్తూ సత్యాన్ని తెలుసుకోవటం. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఐ హోప్ అందరు ఈ మార్గంలో ఉన్నారనే నా అజంప్షన్. ఎప్పుడైతే ఈ మార్గం ఎంచుకున్నామో, బట్ ఆ మార్గంలో ఉన్న స్టెప్స్ అన్ని ఫాలో అవుతున్నాం కదా, అక్కడే ఫ్రిక్షన్ వస్తుంది. ఫస్ట్ యూ డిసైడ్ విచ్ రూట్ యూ వాంట్ టు గో. ఈ మార్గంలో స్టార్ట్ చేసాము జీవితం, ఆ మార్గంలో చేసే పనులన్నీ చేస్తాం, ఆటోమేటిక్ ఫ్రిక్షన్ వస్తుంది కదా. కమ్ బ్యాక్ హియర్. ఏషణాలు అంటే మనిషికి, మనం మన సమాజంలో బతుకుతున్నాం కదా, విత్తేషణ అంటే మనీ రిలేటెడ్, వస్తువుని సంపాదించుకోవాలి. పుత్రేషణ అంటే నా వాళ్ళు, మనుషుల్ని సంపాదించుకోవటం. లోకేషణ అనేది కీర్తి,
అయినా రికగ్నిషన్, కీర్తి అండ్ అది. ఈ 3 ఉన్నాయి మనుషుల్లో, ప్రతి మనిషిలో ఉన్నాయి. బట్ ఇది ఈ ఇందాక మేడం అన్నారు కదా, డే 3, డే 4 సిలబస్ ఇది. ఎప్పుడైతే ఈ మూడింటి చేత నియంత్రించబడతాయి, ఈ 3 ఇవి ఉంటాయి మనిషికి, ఎప్పుడు ఉంటాయి, బట్ నియంత్రించబడాలి. ఈ 3 వచ్చేవి, వాటి గురించి మనం ఏం చెయ్యం, మనం చేసేది వేరు, ఇవి చేయాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే వీటి కోసం పని ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. సో ఫర్ డే 4 ఐ విల్ డిస్కస్, జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్. మీరు క్వశ్చన్ రైజ్ చేశారు కాబట్టి జస్ట్ క్లోజింగ్ దట్ పాయింట్. ఫస్ట్ మనం ఫిక్స్ చేయాల్సింది ఎప్పుడూ సుఖంగా సమృద్ధిగా ఉండాలనే కోరికనండి. సెకండ్, ఇది పొందేదా ఉండేదా, అది ఉండేది, అది ఫిక్స్ చేయాలి. రెండోది, ఉంటుంది అంటానికి ప్రమాణం ఏంటి, ఇది ఫిక్స్ అవ్వాలి. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్, ఫీల్ అవుతున్నారా? ఎస్, నేను ఫీల్ అవుతున్నాను. నా మాటలతోనూ నా చేతులతోనూ, ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్? మాటలతోనే, ఈజ్ ఇట్ యాడింగ్ వాల్యూ? ఎప్పుడైతే ఈ రెండింటిలో గ్యాప్ కనిపిస్తుందో, ఆర్ యూ ఎవాల్యుయేటింగ్ ఇట్? వెరీ గుడ్, దెన్ ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జ్. మన జిమ్, మన ఆఫీసు, మన ఇల్లేనండి. అయితే అంటే ఐఎమ్ పర్సనల్ షేరింగ్ అండి ఇది. సో నేను ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా సొసైటీ ఫోకస్ ఎక్కువ ఉండేదన్నమాట. సో అయితే మా మా టీచర్ ప్రదీప్ గారు అన్నారు ఒక ఎనాలజీ, రోడ్డు ఊడవటం అనేది ఉంది, ఇల్లు ఊడవటం అనేది ఉంది, రెండు మనకు బాధ్యతే. బట్ నీ ఇల్లు నువ్వు ఊడ్చుకోలేదు, ఎవరు ఊడుస్తారు? రోడ్డు అనేది ఊడటం ఉంది కదా, ఇది మీతో పాటు ఇంకొక నలుగురు, ఇంకో 10 ఇళ్ళు ఉన్నాయి అక్కడ, అది అందరు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, మీరు వెళ్ళి స్టార్ట్ చేస్తారు, ఓకే, బట్ ఫస్ట్ ఏది జరగాలి? అది ఎందుకు అంటే ఫస్ట్ అసలు ఓడవటం అనేది తెలుస్తుంది నీకు, శుభ్రం అంటే తెలుస్తుంది, అది ఎందుకు ఆ ఎమోషనల్ కాంటాక్ట్ అనేది తెలుస్తుంది. ఆ బలము, క్లారిటీ రెండు లేకుండా బయటికి వెళ్ళి పనిచేస్తాం కదా, ఇట్స్ ఎస్కేపింగ్ ద రెస్పాన్సిబిలిటీ. చేయటం కాదండి, అంటే అది టెండెన్సీ, సాధారణంగా మంచి టెండెన్సీ. అయితే ఇలా వర్క్షాపులు ఫెసిలిటేట్ చేయడం ఈజీ, ఇంట్లో ఇలాంటి లైఫ్ జీవించడం కష్టం. అక్కడ ధైర్యం కావాలి, అక్కడ పర్సీవరెన్స్ కావాలి. అయితే బ్యూటీ ఏంటంటే అండి, ఈ లివింగ్లో మన బయటికి స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ పెరుగుతుందండి. బ్యూటీ ఏంటంటే మన లివింగ్లో ఇది ఉన్నప్పుడు మన వైభవం అనేది పెరుగుతుంది. ఇప్పుడు దీనికి వోల్టేజ్ పెరిగింది అనుకోండి, ఇది ఇచ్చే కాంతి పెరుగుతుందా? అలా మన క్లారిటీ, మన ఎబిలిటీ పెరిగే కొద్దీ మనం ఎంత బయట ఏ పని చేద్దాం అనుకున్నది ఆ ఎబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే మన మీద మనం పనిచేస్తున్నాం కదా, ఈ తపస్సు అనేది ఉంది కదా, ఈ తప్పు నుంచి ఈ క్లీనింగ్ అనేది జరుగుతుంది లోపల, అండ్ బయటకి అంతర్నియోజన ప్రక్రియ అంటారు.
సో నేను కొంచెం ఎక్కువ కాన్సెప్ట్స్ వస్తుంటే లైక్ కీప్ ఇట్, ఐ విల్ ఎలాబరేట్ ఇట్ ఇన్ డిఫరెంట్ డేస్. ఇప్పుడు ఎనర్జీ ఉంది కదండి, ఆ ఎనర్జీ బయటికి పోతుంది. మనకి సృష్టిలో ఉన్న నియమం, మణులు ఉన్నాయి కదా, మణులు. ఒక మణి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక రాయే కదా మణి కూడా అయ్యేది. ఆ రాయి ఇట్ అబ్జార్బ్స్ ద లైట్. ఒక స్టేజ్లో అది సాచురేట్ అవుతుంది, దెన్ ఇట్ స్టార్ట్ ఎమిటింగ్ ద లైట్. అది ఎప్పుడైతే ఒకసారి ఎమిట్ స్టార్ట్ చేసిందో దెన్ ఇంకా అది ఎప్పుడు ఎమిటే ఉంటుంది కదా. ఇది సృష్టిలో ఉన్న నియమం. మనిషి కూడా ఈ జ్ఞాన ఆర్జన అనేది, ఈ సెల్ఫ్ నుంచి ఆ సత్యాన్ని చూసే ప్రక్రియ ఉంది కదా, ఇది తెలుసుకోవడం లేట్ అవుతుందండి, కొంత టైం పడుతుంది, ఎఫర్ట్ పడుతుంది. దాని మీద ఎంత ఎఫర్ట్ పెడితే నలుగురికి హెల్ప్ చేసే కెపాసిటీ అంత స్ప్రెడ్ ఈజీగా అవుతుంది. మనీ కోసం వెయిట్ చేయకూడదు. కండిషన్ సెట్ రైట్ అయినప్పుడు ఫ్రూట్ వచ్చేస్తుందండి. దేవుడా పండు రావాలి, పండు రావాలి, పండు రావాలి, పండు రావాలంటే పండు రాదు. సరైన మెన్యూర్ పెట్టామా, వాటర్ పెట్టామా, దాని ఫెన్సింగ్ వేసామా, ప్రొటెక్ట్ చేసామా, సన్లైట్ ఉందా, వెన్ కండిషన్స్ ఆర్ రైట్ రిజల్ట్ విల్ టేక్ ప్లేస్. మన చేతుల్లో ఏముంది? ప్రొవైడింగ్ ద కండిషన్స్. అది తప్ప అన్నీ చేస్తున్నాం చూడండి. నియమానికి విరుద్ధంగా చేయటం ఇవన్నీ. పని ఇక్కడ ఉంది, పని ఇక్కడ ఉంది. ఇది నా సెల్ఫ్ యొక్క అవసరం, ఇది నా సెల్ఫ్లో జరుగుతున్న యాక్టివిటీ, ఇది నా హోంవర్క్, నేను చేయాల్సింది. ఈ వర్క్షాప్లో మనం మాట్లాడేది 1, 2, 3 ఇవే. హౌ టు అచీవ్ ఇట్. విజ్ఞానం, జ్ఞానము, వివేకము, విజ్ఞానం. ఓకే, వర్డ్స్ అండ్ సింపుల్గా, బట్ ఓవరాల్ వ్యూ ఐ వాంట్ టు షో ఇట్. సో ఇవన్నీ డే 5లో మాట్లాడుకుందాం. అంటే ఇందాక ఎవరు అడిగారు కదా జ్ఞానం అంటే ఏంటి అని. సో దేని గురించి జ్ఞానం అని చెప్పండి. జ్ఞానం అంటే ఏంటి డే 5. సో బిఫోర్ వీ క్లోజ్ విల్ స్టార్ట్ ఫ్యూ ప్రపోజల్స్ అండి, దెన్ విల్ టేక్ ద షార్ట్ బ్రేక్ ఇవాళ. నా గురించి నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి? ఫస్ట్ సిలబస్, ఫస్ట్ ఇన్ దట్ సెన్స్. నేను మీ అందరికీ ఇలా చాలా శ్రద్ధగా వింటున్నారు. మీకు ఏ ఫుడ్ ఇష్టమైతే ఆ ఫుడ్ పెడదామంటే ఆమె ఆల్రెడీ అంత మెనూ, దీనికన్నా బెటర్ మెనూనే మీకు పెడుతున్నారు. ఎస్. సో ఇది పాత వాళ్ళకి ఇది ఫెమిలియర్ ఎగ్జాంపులే, బట్ కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మీకు ఏ ఐటెం ఇష్టమైతే ఆ ఇష్టం అన్నీ తెప్పించారు మేడము, అన్నీ పెట్టేసి నీట్గా అరేంజ్ చేసి తినండి. తింటారా? దేనికోసం వచ్చి అందరినీ ఫుడ్ కోసం పిలిచే, ఫుడ్ కోసం వచ్చారు. ఫుడ్
చాలా కాస్ట్లీ ఫుడ్ అండి అంత. ఎందుకు తినరు? ఏం మిస్ అవుతుంది? రెస్పెక్ట్, ప్రేమ. ఓకే, అవునా? ఏం మేడం ఏంటి మీరు? సో కేస్ నెంబర్ 2 వచ్చారు, ఫుల్ రెస్పెక్ట్, నమస్తే పెట్టాం, ఒక మాల తీసుకొచ్చి మాల వేసాం, అదే గారు అంటున్నాం, చలపతిరావు గారు మేడం గారు అంటున్నాము, ఫుల్ రెస్పెక్ట్. 11 అయింది, 12 అయింది, 2 అయింది, 3 అయింది, ఫుల్ రెస్పెక్ట్. ఏంటి మేడం ఏమైనా మిస్ అవుతుందా? అరే ఫుడ్ కూడా కావాలా? ఇప్పుడే రెస్పెక్ట్ కావాలన్నారు. ప్రేమ కావాలి, రెస్పెక్ట్ కావాలి, రెస్పెక్ట్తో కూడిన ఫుడ్. సో ఎగ్జాంపుల్లో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఏంటంటే, మన మనిషి అన్నప్పుడు 2 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం అండి. ఒకటి సైకలాజికల్ ఆస్పెక్ట్, ఒకటి ఫిజికల్ ఆస్పెక్ట్. భౌతికమైంది, సైకలాజికల్. నేను ఎలా చెప్తారు ఈ 2 వేరు వేరు అని? అంటే ఫుడ్ దేని అవసరం? రెస్పెక్ట్. 2 ఇంపార్టెంటా? ఏదైనా తక్కువ ఇంపార్టెంట్ లేదా ఎక్కువ ఇంపార్టెంట్ అని ఉందా? 2 ఈక్వల్ ఇంపార్టెంట్. నిజమా? నిజమా? ఎప్పుడైనా ట్రై చేశారా? ఏంటి ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇది ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ అండి. కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఎప్పుడైతే యుద్ధం ఎండ్ అయిపోయిందో, ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పిల్లలందరినీ బయటకు తీసుకొస్తారు. వాళ్ళకి ఒక వారం రోజులు 10 రోజుల నుంచి ఏం పెట్టుండ్రు. ఇక అందరూ వర్జ్ ఆఫ్ డయింగ్ అనమాట, నీరసంగా నుంచోన్నారు. ఈ యుఎస్ సోల్జర్స్ వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ సూప్ దే ఆర్ సర్వింగ్ సో దట్ ఈజీలీ డైజెస్టబుల్, బ్రతికించడానికి. అయితే పిల్లలందరూ లైన్లో నుంచున్నారు, సూప్ వడ్డిస్తున్నారన్నమాట. అయితే ఒక లైన్లో సూప్ అయిపోయింది. అయితే ఆ సోల్జర్ ఏం చేశాడంటే వెయిట్ చేస్తున్నారు ఆ సూప్ రావటానికి. సో ఈ లోపు ఆ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని జస్ట్ హగ్ ఇచ్చాను. జస్ట్ హగ్ చేసుకున్నాడు ఒక పిల్లవాడిని, తర్వాత ఇంకో పిల్లవాడిని, మూడోది. ఈ లైన్లో ఏ లైన్లో అయితే సూప్ ఆల్రెడీ ఉందో ఆ లైన్లో నుంచి పిల్లలందరూ ఈ లైన్లోకి వచ్చారు. సో ఇది వెల్ డాక్యుమెంటెడ్ థింగ్. మనం అనుకుంటామండి, ఎస్ బోత్ ఆర్ నో డౌట్. బాడీ అవసరాలు తీరకుండా మైండ్ ఇప్పుడు మీరు భోజనం చేయకుండా ఇలా కూర్చోమంటే కూర్చోలేరు కదా. బట్ మనిషికి ఏది ప్రయారిటీ అన్నప్పుడు సైకలాజికల్ నీడ్ ఇస్ మోర్ ప్రయారిటీ దాన్ ఫిజికల్. మనకి చిన్నప్పుడు ఏదైనా మీరు సైన్స్ చదివితే మ్యాథ్స్లోస్ అని ఒక థియరీ ఒకటి ఉంది కదా. ఫస్ట్ ఫిజికల్ నీడ్స్ అన్ని కంప్లీట్ అయినాక మానసిక అవసరాలు. మన ఇంట్లో ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఇప్పుడు మీరు మీ బాబు ఉన్నాడు, మీ బాగా క్లోజ్ రిలేటివ్ ఉన్నారు. వాళ్ళకి ఆకలి అవుతుంది, మీకు కూడా ఆకలి అవుతుంది, బట్ వాడు ఉదయం నుంచి తినలేదు. 2 రొట్టెలో ఒక ప్లేట్ భోజనం ఉంది. వాట్ యూ చూస్ టు డూ? ఏం చేస్తాం? లేదు నా వాటా నాకు, నీ వాటా నీకు, సగం సగం డివైడ్ అంటావా? దేని ప్రయారిటీ ఇస్తున్నాం? ఫిజికల్ నీడ్కా, సైకలాజికల్ నీడ్కా? అది త్యాగం ఏం లేదండి అక్కడ. 10 రోజులు నాకు ఫుడ్ దొరకదు అంటే అప్పుడు ఇన్హ్యూమన్ కండిషన్స్ ఎవ్రీథింగ్ లైక్. బట్ నార్మల్ కండిషన్స్లో రిలేషన్షిప్ యువర్ సైకలాజికల్ నీడ్, మన నీడేనండి అది. ఐ వాంట్ దట్ ఫీలింగ్ విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గివింగ్ దాన్ కన్జ్యూమింగ్. అది మన సంస్కారాలండి, చిన్నప్పటి నుంచి అలా పెరిగాం కాబట్టి. యు ఆర్ లక్కీ టు గెట్ దట్ సంస్కార్. మన పిల్లలకి ఆ అదృష్టం లేదు.
మీరు ఫుడ్ ఇచ్చారు అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు తిను అన్నారు తిని వీడి కోసం మనం త్యాగం చేశారు తిని వస్తుంది ఓకే, సో పాయింట్ ఏంటంటే శరీరం యొక్క అవసరాలు వేరు, నా అవసరాలు వేరు. శరీరం యొక్క అవసరాలు పోషణ, రక్షణ, సదుపయోగం. నా అవసరాలు హ్యాపీనెస్. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మన శరీరానికి పోషణ కావాలి, భోజనం కానీ నరిష్మెంట్, ఆహారం. సార్ చెప్తారు అది మొత్తం హెల్త్లో, దానికి ఈ విల్ గో డీటెయిల్స్. రక్షణ, సో ప్రొటెక్షన్, బట్టలు కానీ షెల్టర్ కానీ. సో జమీలియా దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ ఆన్ దట్. సో ద సదుపయోగం, వస్తువులు. ఇప్పుడు ఇది లేదండి, ఇదే పాయింట్ నేను చెప్పడానికి చాలా టైం స్పెండ్ చేయాలి కదా రాయటానికి. అది ఇప్పుడు ఇది నాకు హెల్ప్ అవుతుందా లేదా? ఇప్పుడు ఈ కళ్ళజోడు ఉంది, ఇది నా కంటిని యొక్క పవర్ తక్కువ ఉంది, ఇది నా సదుపయోగం పడుతుందా లేదా నా పవర్ని ఎన్హాన్స్ చేయడానికి? సో శరీరానికి 3 రకాల అవసరాలు ఉన్నాయి. నా అవసరం ఏంటంటే ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలనేది మీరు రాసింది. అయితే లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇందాక ఫుడ్ ఎగ్జాంపులే. మీరందరూ వచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చాం, ఫుడ్ కూడా పెట్టాం. సో అంతా బాగా అయిపోయింది, ఫుల్ రెస్పెక్ట్, ఫుల్ ఫుడ్ తిన్నాము, అంతా అయిపోయింది. సాయంత్రం 7 అయిపోయింది, సార్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అందరు వెళ్తున్నారు, చెప్పులు వేసుకుంటున్నారు. నా మైక్ ఇలానే ఉంది, ఫోన్ వచ్చింది. ఏమైపోయావు పొద్దున్నుంచి బిజీగా ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదని ఇంట్లో నుంచి. కొంతమంది వేస్ట్ గాళ్ళు వచ్చారు, వాళ్ళతో పొద్దున్నుంచి స్పెండ్ చేస్తున్నాను అన్నా. బై మిస్టేక్ ఈ మైక్లో ఆన్లో ఉంది, నీకు వినిపించేసింది. ఓకేనా? అరే ఉదయం నుంచి ఎంత మంచి ఫుడ్ పెట్టామండి, ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం, అయినా ఏంటి మీరు సో మీన్ కదా మీరు? లాస్ట్ 6 గంటలు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం, ఒక్క మాటేగా. ఏ మేడం? అర్రర్ర. అయితే పాయింట్ ఏంటంటే అక్కడ ఈ సెల్ఫ్ కావాల్సిన ఈ రెస్పెక్ట్, ఈ ప్రేమ ఏదైతే ఉన్నాయో, ఈ సెల్ఫ్ నీడ్ కంటిన్యూస్. ఒక్క సెకండ్ కూడా డౌట్ రావడానికి వీల్లేదు. కానీ ఇదే బాడీ అనుకోండి, మేడం అంత మంచి ఫుడ్ పెట్టారు, బై మిస్టేక్ సార్ కూడా వేరే బయట ఆర్డర్ ఇచ్చేసారు అనుకోండి. ఇప్పుడు మీ అందరికీ ఇంకో ప్లేట్ ఫుడ్ తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది? అదే పెద్ద పనిష్మెంట్ కదా. వస్తువు అనేది నిరంతరం కాదు, నిరంతరంగా మనకు అవసరం లేదు. ఎప్పుడు అవసరం అప్పుడే కావాలి, ఇంక్లూడింగ్ బ్రెత్. మన బ్రెత్కి కూడా ఒక గ్యాప్ ఉందా? అదే గ్యాప్ ఇక్కడ ఇచ్చి చూద్దామా? యుద్ధాలు జరిగిపోతున్నాయి లేదా? అయితే ఈ అవసరాలు తీరటానికి వస్తువులు కావాలండి. భౌతిక రసాయనిక వస్తువుతో ఈ అవసరం తీరుతుంది. సరైన భావం, సరైన అవగాహన ద్వారా దీని అవసరం తీరుతుంది. అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ క్లారిటీ ఎప్పుడైతే మనిషికి మిస్ అవుతుందో, దీని ద్వారా ఇది మోడర్న్ అడ్వర్టైజ్మెంట్. రెండు అవసరాలు, రెండు క్లియర్గా దేని అవసరం తీరగలుగుతుంది. కానీ వస్తువు ద్వారా ఎప్పుడూ సుఖంగా ఉంటాం అనేది కొత్త అడ్వర్టైజ్మెంట్. అన్ఫార్చునేట్గా లైఫ్ అంతా దీన్ని తాకట్టు పెట్టేస్తున్నాం.
ఇది నిరంతరంగా ఉండేదా వచ్చేదా? మరి ఇప్పుడు దీని నుంచి వచ్చేది ఏంటి? శరీరాన్ని సుఖపెట్టడం ద్వారా నేను సుఖంగా ఉండాలనుకోవటం, వస్తువుల ద్వారా సుఖంగా ఉండాలనుకోవటం. ఈ మూడు కంటిన్యూస్గా ఉంటాయా, టెంపరీయా? అన్ఫార్చునేట్గా ఫోకస్ అంతా దేని మీద ఉంది? మార్నింగ్ టు ఈవినింగ్. దీని మీద దేని మీద ఉంది? సో మాకు అది జీవనవిద్యలో ఒక క్లాస్కి ఎగ్జాంపుల్ ఉంటుంది అనమాట. ఒక ఫంక్షన్కి బాగా జిగేలమనే బట్టలు వేసుకొని వెళ్ళాం. మనకు దొరికేది అటెన్షనా, రెస్పెక్టా? వస్తాయా? సరే, మీరు నోరు తెరిచి మాట్లాడడం మొదలైంది. సో ఒక ఆయన మంచి పెద్ద కారులో వచ్చారు, బాగా జిగేల్ సూట్ వేసుకొని వచ్చారు. చాలా గొప్ప ఆయననే వెళ్ళారు. ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక 5 నిమిషాలు డిసైడ్ అవుతావా ఆయనతో ఎంతసేపు మాట్లాడాలని? ఇప్పుడు చెప్పండి, అది అటెన్షనా, రెస్పెక్ట్? అది ఏమవుతుందంటే అండి, లేదండి మీరు ఇట్లానే అంటారు, లోకం ఇట్లానే ఉంది. నేను 10 సంవత్సరాల నుంచి చెప్తున్నామండి ఇది. ఈ లోకం ఎవరా అని చూస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరు నేను అలా చేయనండి, కానీ జనాలు మాత్రం అట్లానే ఉన్నారండి. ఏమవుతుందో చూడండి, ఈ వస్తువుల ద్వారా లేదు బయట నుంచి నాకు ఈ ఫీలింగ్ కోసం లైఫ్ మొత్తం తాకట్టు పెట్టేస్తున్నాం. లైఫ్ మొత్తం. ఒప్పుకోవద్దండి ప్లీజ్. వెరిఫై ఇట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఆన్ ఇట్స్ ఫేస్ వాల్యూ. అదే మూవీలో వాడు చెప్తాడు కదా, 4.5 లక్షల గడియారం అని. అరే నాది 150 రూపాయలు, నాది కూడా టైం చూపిస్తుంది. విన్నారా డైలాగ్? సో ఏంటి అంటే, వాట్ ఈస్ దట్ దేర్? ఇఫ్ ఇట్ ఇస్ అ వాల్యూ ప్లీజ్ పర్చేస్, బట్ వాట్ ఈస్ ద వాల్యూ? బ్రాండ్. చూద్దాం ఇప్పుడు మార్కెట్లో దీన్ని ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాము? బ్రాండ్. ఓకే, దెన్ వాట్ ఎల్స్? ఏంటి చూస్తాం? ఇప్పుడు ఒక వస్తువు కొనేటప్పుడు చూస్తుంది ఏంటి? డ్యూరబుల్ క్వాలిటీ చూస్తే ఎస్, అది వస్తువులో కావాలి. అదే ఏంటో అవి? ఒకటి బ్రాండ్, కలరు, ఏంటవి అవి చెప్పండి? స్టైలు. సైజు మారదు కదా, సైజు మీద ఎంత ఉంటే అంతే. ట్రెండ్, యునిక్నెస్. యునిక్నెస్ సెర్చింగ్ ఫ్రమ్ హూమ్? సో నేను ఇది IIITలో
మేము ఈ వర్క్షాప్ చేస్తున్నాం అనమాట. స్టూడెంట్స్కి జనరల్గా సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఒక ఎండ్ వర్క్షాప్ చేస్తాం. సో ఒక స్టూడెంట్ అన్నాడు, సార్ అదేం లేదు సార్, బ్రాండ్ ఐటమ్స్ క్వాలిటీగా ఉంటే అందుకే కొంటాం అని అన్నాడు. సరే ఆ బ్రాండ్ లేబుల్ తీసేసి వాడు అన్నాడు. అలా ఎలా కుదిరింది సార్ అంటే చూడండి, ఏదో వస్తుంది, ఏదో. మీరు ఎంతమంది జనాలు బ్రాండ్లు చూస్తున్నారు చెప్పండి మీరు? అదే సార్, వేర్ ఇట్ ఈస్ అంటే వాట్ ఫర్? అదే వస్తుందా? ఉంటుందా? ఎస్. నో థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్ ఇట్. నేను రాదు అని చెప్పట్లేదండి, యూ డిసైడ్. మీ అవసరం ఏంటి? నేను ఇది రాదు అని చెప్పట్లేదండి, ఈ 3 ఫుల్గా వస్తాయి. ఇంట్లో కూర్చున్నామండి, ఏంటి అందరికి పరిచయం అనేది? నేను ఆ ప్లెజర్ రాదు అంటలేదు, వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ దట్ యాక్టివిటీ యూ ఫీల్ రిగ్రెట్ ఆర్ యూ ఫీల్ సాటిస్ఫైడ్? వస్తుందా? దానికి ఆ రిగ్రెట్ని మర్చిపోవటానికి మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తున్నాం. ఇది ఒక రెసిడ్యూ లాగా బ్యాంకులో పడిపోతుంది. ఇంకోటి ఏదో చేస్తున్నాం. ఈ భ్రష్టాచారం అంటారు కదా, విన్నారు? ఇది భ్రష్టాచారం అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి, దేని నుంచి సుఖం రాదో దాని నుంచే సుఖం కోరుకోవటాన్ని బంధనం అన్నారు. బాండేజ్ అంటే అదే. ఇప్పుడు మన క్రేవింగ్ అంతా ఏంటంటే, దేని నుంచి అయితే ఈ నిరంతర సుఖం రాదో దాని నుంచే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని పెడుతున్నాము. అండ్ అది ఒక అలవాటు అయిపోతుంది. ఇదే అలవాటు మన పిల్లలు చేసుకుంటే మనకు నచ్చట్లేదు. మీకు ఎగ్జాక్ట్గా మీకు అది రైటా కాదా అంటే ఏంటంటే, మన పిల్లలకి అది చేస్తున్నప్పుడు వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే అది రైట్ అన్నట్టు. మనకు ఒక అలవాటు ఉంటుంది కదా, అది మన పిల్లాడు కూడా అదే చేస్తే అది ఓకేనా? ఇరుక్కుపోతున్నాం ఇక్కడ. చెడు అలవాట్లు అంటాం, వ్యసనాలు అంటాం కదా. వ్యసనం అంటే ఏం లేదండి, భౌతిక వస్తువు నుంచి, శరీరం నుంచి సుఖం రావటానికి కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాము, అది రావట్లేదు. హెల్ప్లెస్నెస్, వివస్థ అంటాం. అంటే ఇంకా మన కంట్రోల్లో లేకుండా మనం చేసేస్తున్నాం ఆ పని. దాన్నే వ్యసనం అంటారు. మనందరికీ చూడండి, ఈ ఒక వ్యసనాలు ఉండే ఉంటాయి. కొన్నిటికి పర్మిషన్ ఇచ్చాము, కొన్నిటికి సమాజపరంగా పర్మిషన్ ఇవ్వలేదు, అంతే తేడా. అయితే మీ జీవితంలో ఈ క్లారిటీ అనేది కనిపిస్తుందా? నా అవసరాలు వేరు, శరీర యొక్క అవసరాలు వేరు. ఈ క్లారిటీ కనిపిస్తుందా? అండ్ ఆ రెండింటిని వేరువేరుగా సమకూర్చుకోవడానికి ఎఫర్ట్ పెడుతున్నామా? లేదు రెండింటి మధ్య ఈ మిక్సింగ్ గేమ్ నడుస్తుందా?
క్వశ్చన్స్? రైట్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలనేది అర్థమవుతుంది సార్. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఈ ఎక్స్టర్నల్ స్టిమ్యులై రావడం, మొబైల్ ఫోన్ లేకపోతే మళ్ళీ ఏదైనా యాక్టివిటీస్ అది మెల్లిమెల్లిగా డైల్యూట్ అయ్యి ఒక పాయింట్లో స్టక్అప్ అయినట్టుగా ముందుకు వెళ్ళకపోతే ప్రోగ్రెస్ అవ్వట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. అటువంటప్పుడు ఎట్లా ముందుకు? అదే ఏమవుతుందంటే అండి, మన మైండ్ అండర్ ఎవాల్యుయేట్ చేస్తుంది మన పాత కండిషనింగ్. ఏదో ఇలాంటి వర్క్షాప్ ఒకరోజు అటెండ్ అయ్యాము, సడన్గా ఏదో మారిపోవాలంటే కాదు కదా. మన లైఫ్, పాత లైఫ్ ఉంది కదా, పూర్వాభ్యాసము పూర్వ సంస్కారం అంటారు. ఈ రెండిటితో మన ఈ మెమరీ అనేది ఫుల్ అయిపోయి ఉంది. మన టెండెన్సీ అంటారు కదా, సంస్కారాలు, మన పాత అలవాట్లు, పాత దాన్ని అంటారు మెమరీ, పాత కూర్చున్నాయి, ఇది రైట్ అని అనుకొని చేస్తుంటాం కదా. సో చూడండి, అంటే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమందికి టీ అలవాటు ఉంటుంది, కొంతమందికి డ్రింక్ అలవాటు ఉంటుంది, కొంతమందికి చూడకూడనివి చూసే అలవాటు ఒకటి ఉంటుంది. ఒకటి సమాజంలో యాక్సెప్టబుల్, ఇంకోటి సమాజంలో యాక్సెప్టబుల్ కాదు. అయితే ఇప్పుడు నేను ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి నేను కూడా టీచ్ చేస్తాను. సో మాస్టర్స్ లెవెల్ స్టూడెంట్స్. సో నా స్టూడెంట్స్ వచ్చి ఇదే అడుగుతారు, సార్ నాకు తెలుసు కానీ అవ్వట్లేదు సార్, నా వల్ల కావట్లేదు, అది చేయకూడదని తెలుసు. దీన్నే మన పెద్దవాళ్ళు దుర్యోధన సిండ్రోమ్ అంటారు. నాకు ఏది రైటో తెలుసు కానీ చేయలేను, ఏది తప్పో తెలుసు కానీ చేయకుండా ఉండలేను. అయితే ఏమవుద్ది అంటే అండి, ఈ షిఫ్ట్ జరగటానికి మూడు విషయాలు చెప్పారనమాట. ఒకటేమో క్లారిటీ, వాట్ ఈజ్ రైట్ అనేదాని క్లారిటీ. రెండోది ఆ రైట్ని ప్రాక్టీస్ చేసే వాతావరణం. ఈ క్లారిటీ కోసం అధ్యయనం, స్టడీ, కన్సిస్టెంట్ స్టడీ అండ్ ప్రాక్టీస్. మూడోది వాతావరణం, ఆ ఎన్విరాన్మెంట్, మన చుట్టూ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండటం. ఈ మూడు కూడా ఒక పీరియడ్లో సుదీర్ఘకాల నైనంతర్య, పతాంజలి యోగ సూత్రాలు చెప్తారండి. కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా ఇది నా మంచికే చేస్తున్నాను అనే ఒక ఎష్యూరెన్స్తో ఆ పని చేయటం చేస్తే ఆ షిఫ్ట్ అనేది ఒకరోజు జరుగుతుంది. ఇది ఫ్రిడ్జ్లో మనం ఐస్ పెట్టి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వెళ్ళి ఐస్ అయిందా అని చూస్తున్నాను అనుకోండి, అవదు. యూ నీడ్ టు డూ ఫర్ సమ్ కంటిన్యూస్ టైం. ఇప్పుడు ఏమవుతుందంటే, నెల రోజులు ఒక ప్రాక్టీస్ చేసాం, అబ్బే ఏమైంది, ఏం కాల, సెర్చ్ ఫర్ ద న్యూ టీచర్, న్యూ గురు. మళ్ళీ కొన్నాళ్ళు చేస్తాం, మళ్ళీ కొత్త పుస్తకం, కొత్త టీచరు, కొత్త సంస్కృతి. అంటే మనం కూడా రెస్ట్లెస్ అయిపోయామండి. ఎంత రెస్ట్లెస్ అయిపోయామంటే, నువ్వు ఎంత కొట్టుకున్నా ఒక బిడ్డ బయటకు రావడానికి 9 నెలలు కావాలి, ఒక పండు రావడానికి 1 సంవత్సరం కావాలి కదా. ప్రకృతిలో కొన్ని సైకిల్స్ ఉంటాయి. సో ఏమవుద్దంటే అండి, లైక్ ఇప్పుడు ఇది ఒక వస్తువు కదా, దీని మీద నేను ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, ఏమవుద్ది, చిరుగుతుంది కదా. వస్తువు మీద ఎఫర్ట్ పెట్టినప్పుడు రిజల్ట్ క్విక్ టైంలో కనిపిస్తుంది. కానీ సెల్ఫ్ మీద మనం పని మొదలు పెట్టినప్పుడు దాన్ని టైంతో కొలవకూడదు. టైంతో ఎంత కొలుస్తామో అంత మన మీద ఒత్తిడి పెరుగుతుంది.
సెల్ఫ్తో ప్రోగ్రెస్ని క్వాలిటేటివ్ చేంజెస్లో చూడాలి. నిన్నటి కన్నా ఇవాళ బెటర్ అవుతున్నామా లేదా, ఈ రిలేటివ్గా చూస్తున్నప్పుడు ఉత్సాహం అనేది కలుగుతుంది అనమాట. ఏంటి, ఇంకా చేయాల్సిన పనికి ఉత్సాహం కావాలి. మళ్ళీ ఇది చాలాసార్లు మనకు ఉండదు ఇదే సార్. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు ఎఫర్ట్ ఉండదు. మనకేంటంటే బయట అప్రూవల్ ఎక్కువైపోయింది సార్. అవతల వాళ్ళు నన్ను అప్రూవ్ చేయాలనేది ఎక్కువైపోయింది. అప్రూవల్ ఇక్కడి నుంచి రావాలి. వీ కెనాట్ చీట్ అవర్ సెల్ఫ్ కదా, మనకు తెలుసు కదా. లేదు నాకు అలవాటు మానుకున్నాను. అరే నువ్వు అలవాటు నలుగురిలో చేయట్లేదు, బట్ మైండ్లో నడుస్తుందా లేదా? మనకి చాలా అలవాట్లు ఉంటాయి చూడండి. ఏదైతే అది వద్దు అనుకుంటామో యూ మైట్ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్, బట్ స్టిల్ ఇట్స్ దేర్. సో ఈ మూడండి: ప్రాక్టీస్, అండర్స్టాండింగ్ అండ్ ఎన్విరాన్మెంట్. అధ్యయనము, అభ్యాసము అండ్ వాతావరణము. ఈ మూడు లాంగ్ టర్మ్ ఉంటే అది జరుగుతుంది. మేజర్గా అండి మనం అంటే మాకు అదృష్టం అనుకుంటే మా టీం కానీ ఏదన్నా కానీ ఆ వాతావరణం అనేది మనకు లేవు ఎక్కువ. మనం దానికి ఇప్పుడు ఎక్కువ వాల్యూ కూడా ఇవ్వట్లేదు. నువ్వు నీ మీద ఎంత పని చేశావు అని అడిగే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? నిన్నటి కన్నా ఇవాళ పీస్ఫుల్గా ఉన్నావా లేదా, ఇంట్లో నీ బిహేవియర్లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అని అడిగే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మనకి? అట్లా అడిగే వాళ్ళు మనం ఎంతమంది చుట్టూ ఉన్నాం? మనం చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామండి మన వాతావరణానికి. కొన్ని టైంలో ప్రాక్టీస్ చేస్తున్నాం, కొత్త ప్రాక్టీస్ మొదలు పెడుతున్నాం, అది ఎక్కువ నాళ్ళు నిలవట్లేదు చూడండి, కన్సిస్టెంట్గా ఉండట్లేదు. అది ఎవరికెవరు క్రియేట్ చేసుకోవాలి, లేదు పెట్టుకోవాలి. సో ఈ మూడు ఇంపార్టెంట్ అండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి అది కమ్ బ్యాక్ టు దిస్. మనం బ్రేక్ తీసుకుందాము. అండ్ సమ్మరీ ఏంటి, హోల్ డే మనం మాట్లాడుకున్నది ఏంటంటే 3 ప్రపోజల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 ప్రపోజల్ గురించి నెక్స్ట్ ఇవాళ ఫస్ట్ డే కాబట్టి లెట్స్ డూ 45 minutes అండి. ఎవరితో మాట్లాడొద్దు, మీ ఫోన్ని టచ్ చేయొద్దు. మీరు ఒంటరిగా ఒక ½ an hour to 45 minutes స్పెండ్ చేయండి టైం. దెన్ నైట్ 8 o'clock వరకు ఇట్స్ యువర్ చాయిస్. ఇవాళ హోల్ డే ఏదైతే మీరు విన్నారు, ఏదైతే మీరు ఇన్సైట్స్ వచ్చినాయి, ఒకసారి దాన్ని మననం చేయండి. మీ లైఫ్ని ఒక్కసారి స్కాన్ చేసుకొని నేనేం చేస్తున్నాను, ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, ఇప్పుడు ఇవాళ విన్న దాంట్లో ఏది ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది, దీని చుట్టూ కాస్త మననం చేయండి. అండ్ ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామంటే నా పట్ల నన్ను నేను చూసుకోవడం నా బాధ్యత ఏంటి అన్నప్పుడు స్వయం జ్ఞానం, నా గురించి నా జ్ఞానం అంటే ఏంటి, నాతో నేను సామరస్యంగా ఉండటం అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఈ క్లారిటీ, నేను నా శరీరము సహస్థితిలో ఉన్నాము అని. అంటే ఏంటి, ఈ రెండిటి మధ్య ఈ కోఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. ఇది లేకుండా ఇది లేదు, శరీరం లేకుండా సెల్ఫ్ లేదు, రెండు సహస్థిత్వంలో ఉన్నాయి. అంటే ఎట్లా, దేని బేస్గా చెప్తున్నావు నువ్వు అంటే దీని అవసరాలు వేరు వేరు.
దీని అవసరం, దీని యొక్క నేచర్ ఇన్ టైం, దాని అవసరాలు ఎంత టైం కావాలనేది వేరు వేరు, అవసరాలు తీరే మార్గం వేరు. బట్ రెండు ఇంపార్టెంటే. దీంతో దీని అవసరాలు తీరవు, దీంతో దీని అవసరాలు తీరవు. బట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మీ లైఫ్లో మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఈ రెండింటికి. ఈ సెల్ఫ్ ఎలా పనిచేస్తుంది అంటే అండి, ఎజ్యూమ్షన్స్తో పనిచేస్తుంది. ఒకటి అనుకొని దాని ప్రకారం అది పనిచేసేస్తుంది. ఈ సెల్ఫ్లో ఉంది ఎజ్యూమింగ్, రికగ్నైజింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్. ఒక మనిషికి ఎందుకు ఈ ప్రక్రియ అనేది, అర్థం చేసుకునే ప్రక్రియ, జ్ఞానం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ జ్ఞానం లేనప్పుడు మనిషి కూడా జంతువు ఇదే పని చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక డాగ్కి ఎందుకు ఓనర్ వస్తే అరవదు, బయట వాళ్ళు వస్తే అరుస్తుంది? ఇట్ అజ్యూమ్స్ ఇట్ హీఈస్ మై ఓనర్. మనం కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాం. ఈ మనిషి మంచివాడు, ఈ మనిషి చెడ్డాడు, ఇది సరే, ఇది రైట్, ఇది రైట్ కాదు, వీళ్ళలాంటి వాళ్ళు వీళ్ళలాంటి వాళ్ళు కాదు. బట్ ఈ ఎజ్యూమ్ అనుకున్నది మారిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. హెల్త్ గురించి ఒక పెద్ద రెజల్యూషన్ తీసుకున్నాం. న్యూ ఇయర్ 1st తారీఖు, నేను ఈ ఐటెం తినను, రేపు నుంచి డైట్ చేస్తాను, కొంచెమే తింటాను. 2nd రోజు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాం, ఇంటికి చుట్టాలు వచ్చారు. మారిపోతుందా లేదా? ఏంటండి? అదే ఫంక్షన్ జరిగింది. సో అయితే ఎప్పుడైతే వాట్ ఈజ్ రైట్ అనేది ఉంటుందో, అట్లీస్ట్ యు ఆర్ అవేర్ దట్ ఓకే, ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ డూయింగ్ దిస్, బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై థింగ్. యు ఆర్ కాన్షియస్ that this is the right thing to do, this is not. ఒక మాట మాట్లాడుతున్నాం, వాట్ ఈజ్ మై రోల్, ఇది ఎప్పుడైతే తెలుస్తుందో దెన్ యూ విల్, మీ బిహేవియర్ అవతల వాళ్ళ బిహేవియర్ని బట్టి ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే, అవతల వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటున్నాం, రియాక్ట్ అయిపోతున్నాం కదా. అంటే వాట్ ఈజ్ యువర్ నాలెడ్జ్? సో ఈ నోయింగ్ అనేది కెపాసిటీ ఉంది సెల్ఫ్లో. ఒక పిల్లవాడిని 15 సంవత్సరాలు ఈ నోయింగ్ కోసమే స్కూల్కి పంపిస్తాం మనం. అన్ఫార్చునేట్గా అది డెవలప్ అవ్వట్లేదు. అది మనందరికి కూడా ఇవన్నీ స్కూల్లో మన స్కూల్ డిగ్రీ అయిపోయిందంటే ఇవన్నీ తెలుసుకొని బయటికి రావాలి. సో ఇది రేపొద్దున మాట్లాడుకుందాం. బట్ ఈ నాలెడ్జ్ అనేది సెల్ఫ్కి చాలా ఇంపార్టెంట్. దీంతోనే స్వతంత్రత అనేది వస్తుంది మనకి, ఆ డెఫినెట్నెస్ అనేది మన బిహేవియర్లో వస్తుంది. లేకపోతే వీఆర్ ఆల్సో లైక్ ఏ దారం లేని గాలిపటం. ఎదుటి వాళ్ళ అసమర్థత వల్ల మనం డిస్టర్బ్ అవుతున్నామంటే అది మన అసమర్థత. గెటింగ్ డిస్టర్బ్డ్ బై అదర్స్ ఇన్కాంపిటెన్స్ ఈజ్ అవర్ ఇన్కాంపిటెన్స్. అవునా కదా? ఇప్పుడు నరేంద్ర గారికి జలుబు చేసింది, రేపొద్దునకి అందరికీ వచ్చేస్తుందా జలుబు? కొంతమందికి వస్తుందా? అందరికి ఎందుకు రాదు? అది ఇష్యూ అక్కడ కాదు ఉంది, ఇష్యూ ఇక్కడ. ఏంటి? ఇమ్యూనిటీ. నా ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి ఐ గెట్ ఎఫెక్టెడ్ బై ఇట్. ఇప్పుడు అవతల వాళ్ళు బయట ప్రాబ్లం నిందించాలా, మన ఇమ్యూనిటీ మీద వర్క్ చేయాలా?
సైకలాజికల్ ఇమ్యూనిటీనే జ్ఞానం అన్నారు. అది కాదు. అంటే యూ వోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై ఇట్. వెన్ యూ హ్యావ్ ద క్లారిటీ యూ సీ థింగ్స్ యాజ్ దే ఆర్. ఎక్స్టర్నల్ ప్రాబ్లం అనేది మనల్ని ఎఫెక్ట్ చేయదు. ప్రాబ్లం ఉంటుంది బయట, దాన్ని యూ నీడ్ టు అడ్రస్ దట్, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. దట్స్ వై దిస్ నాలెడ్జ్, రైట్ అండర్స్టాండింగ్ is so important for the self. Let's take the break, spend some time on it. So 8 o'clock we will resume అండి. We will do practically certain things. దాంట్లో we will go little more deeper to topic what we discussed today ప్రాక్టికల్గా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 40 నౌ 5:45 అవుతుంది, 5:40 ఒక 6:15 వరకు, టుడే డే 1 కాబట్టి ప్లీజ్ 6:15 వరకు ఎవరితో మాట్లాడద్దు. యూ స్పెండ్ టైమ్ విత్ యూ. 6:15 తర్వాత మీ ఫోన్లు పట్టుకోండి, మీరు ఏమైనా చేయండి, ఇట్స్ యువర్ చాయిస్. టిల్ 6:15 ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. జస్ట్ అబ్జర్వ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ, విత్ యూ. ఇక్కడ నుంచి వెళ్తారా, ఇక్కడే కూర్చుంటారా? We can give that choice to them, but provided they take responsibility for their own thing. బయలాజికల్ బ్రేక్ ఏమైనా తీసుకుని వచ్చి ఎక్కడ చోట కూర్చుని That's all. కంప్లీట్ చేయడం. అంతే 6:15. 6:15 వరకు. ధ్యాన దినోత్సవం కూడా కాబట్టి ఈ సందర్భంలో దాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ధ్యానం సైలెంట్ టైం కాబట్టి ధ్యానం గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, బట్ ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ఓకే, ప్లీజ్ ఆ క్రేవింగ్ని అబ్జర్వ్ చేయండి. అది ఫోన్ పట్టుకోవాలనే క్రేవింగ్ కానీ, పక్కన వాళ్ళతో మాట్లాడాలనే క్రేవింగ్ కానీ, బట్ జస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ సైలెన్స్ విత్ యూ. ఓకే, సిస్టమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్. ఒక సిస్టమ్ ఏంటంటే మీ ఫోన్ని దూరంగా పెట్టండి, దగ్గర పెట్టుకోవద్దు. సో న్యాచురల్గా మీకు ఆ క్రేవింగ్ అనేది ఉండదు. సెకండ్, పక్కన వాళ్ళ వైపు చూడొద్దు.